ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఒకప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వజ్ర బస్సులు నిరుపయోగంగా మారాయి. వజ్ర బస్సుల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎందుకు పనికి రాకుండా పోయాయి. ముషీరాబాద్ ఆర్టీసీ ఖాళీ స్థలంలో పడి ఉన్న వజ్ర బస్సులు తుప్పుపట్టి దర్శనమిస్తున్నాయి. ప్రజలకు చక్కని ప్రయాణ అనుభూతిని ఇచ్చేందుకు గతంలో టీజీఎస్ఆర్టీసీ వజ్ర బస్సులు కొనుగోలు చేసింది. ఏసీ అద్భుతమైన సిట్టింగ్ సౌకర్యంతో ప్రజలకు చక్కని ప్రయాణ అనుభూతిని ఇచ్చే వజ్ర బస్సులు నేడు నిరుపయోగంగా మారి తక్కువగా మారాయి. దాదాపు 50 బస్సులు ముషీరాబాద్లోని ఆర్టీసీ ఖాళీ స్థలంలో తుప్పుపట్టి దర్శనమిస్తున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం నేడు వృధా అయిందని ఆర్టీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని ఆ బస్సు రూట్లో వారుండే కాలనీకి దగ్గరగా ఉండే పాయింట్ వద్దకు వెళ్లి ఎక్కేలా ఏర్పాటు చేశారు. నగదు లావాదేవీలు, బస్సు ఏ పాయింట్ కి ఎన్ని గంటలకు వస్తుందో క్లియర్ గా ప్రయాణికుడి మొబైల్ కి సమాచారం వెళ్లేలా రూపొందించారు. కానీ ఈ బస్సులు మాత్రం ప్రయాణికులకు చేరువ కాలేదు. వజ్ర బస్సులు ఎందుకు ప్రజలకు చేరువ కాలేదో, ఏ విధమైన మార్పులు చేయాలో గుర్తించడంలో ఆర్టీసీ వైఫల్యం చెందింది. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ బస్సులు నిరుపయోగంగా మారాయి. సాధారణంగా ఆర్టీసీ బస్సుల కాలం చెల్లిన తర్వాత కూడా వాడుతూ ఉంటుంది. కానీ వజ్ర బస్సుల కాలం తీరకముందే వాటిని మూలకు పడేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల విపరీతమైన రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో రద్దీగా ఉండే ప్లేసుల్లో వజ్ర బస్సులు వాడే అవకాశం ఉన్నా వినియోగించుకోవడం లేదు. దీనిపై తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి ఆర్టీసీపై మండిపడ్డారు. ఈ బస్సులు తుప్పుపట్టి ఎందుకు పనికి రాకుండా చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, దానికి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. బాధ్యుల నుండి రికవరీ చేయాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ వజ్ర బస్సులు కొన్నారు. 50 వజ్ర బస్సులు మీరు చూసినట్టుంటే ఆ ఫ్లైఓవర్ పక్కకి మన ముషీరాబాదు ఖాళీ ప్లేస్లో పెట్టడం జరిగింది. వాళ్ళు ఏదో తిప్పుతాం, మరి ఇండ్ల నుంచే ప్రయాణం అని చెప్పి ఢిల్లీ నుంచి అవార్డు కూడా తెచ్చుకున్నారు. ప్రయాణికుల దగ్గరికే బస్సులు అని చెప్పి అదంతా ఫెయిల్ అయిపోయి బస్సులన్నీ స్క్రాప్లో పెట్టిండ్రు. దానివల్ల కోట్లాది రూపాయలు ఆర్టీసీకి నష్టం. ఏ సంస్కరణలు చేయకుండా ఇవాళ అక్కడ పెట్టడం వలన తుప్పుకు అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అధికారులు లోపభూయిష్టంగా ఏ లక్ష్యంతో బస్సులు కొన్నారు? ఇవాళ చెత్త కమ్మే పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు లేదు? దానికి బాధ్యులైనటువంటి అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలి, వాళ్ళ మీద రికవరీ చేయాలని చెప్పి మేము జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.